హలో గాయ్స్, ఈరోజు మనకి కేకేఆర్ మరియు ఎస్ఆర్హెచ్ మ్యాచ్ జరగబోతుంది కాబట్టి దాని ముందు ప్రీ మ్యాచ్ అనాలిసిస్ గురించి చూద్దాం. ఎస్ఆర్హెచ్ మరియు కేకేఆర్ బ్యాటింగ్ లైనప్ చూస్తే మామూలుగా లేదు. ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ చూస్తే తుప్పల్లో కొట్టే బ్యాటింగ్ లైనప్. కేకేఆర్ కూడా తక్కువేం కాదమ్మా. రహానే చూసారా మొన్న మ్యాచ్లో ఎలా కొట్టాడు. ఎస్ఆర్హెచ్లో ట్రావిస్ హెడ్ మొన్న గాయపడ్డాడు. గాయపడ్డ సింహం నుంచి వచ్చే శ్వాస గర్జన కన్నా భయంకరంగా ఉండబోతుంది. కానీ బౌలింగ్ లైనప్పే చాలా దారుణంగా ఉండే రెండు టీంల నుంచి చూస్తే. దీని గురించి అసలు నేను ఇక్కడ ఎందుకున్నానో మీకు తెలుసా? రీజన్ ఏంటో తెలుసా? అసలు ఈ యూట్యూబ్ ఛానల్ కూడా తెలుసా? మా బావది, నవీన్ నికోలస్ బావ మ్యాచ్ కోసం కేకేఆర్కి వెళ్ళాడు. ఫోన్ చేస్తా అన్నాడు, అసలు మ్యాచ్ ఏం జరిగింది ఏంది చెప్తా అని. వెయిట్ ఒక్కసారి ఫోన్ వస్తుంది, చూద్దాం. ఫోన్ వస్తుంది, మాటలోనే బేస్ చేస్తున్నాడే. చెప్పవా? అందరికి వచ్చేసావు? హలో, ఫ్యూచర్ నుంచి అప్పుడే వచ్చేసావా? ఫ్యూచర్లో ఏం జరిగింది అసలు? మ్యాచ్ మొత్తం అసలు ఇప్పుడు చూసే వాళ్ళకి అద్రిపోవాలి ఒక్కసారి. హాయ్ గాయ్స్, ఇదే మా బావది వీడియో యూట్యూబ్ ఛానల్. ఇందా చెప్పే కదా, ఏమైనా దానికి ఓనర్స్ ప్రొడ్యూసర్ మొత్తం. నీ మాటల్లో ఫ్యూచర్ గురించి, అసలు ఫ్యూచర్లో మ్యాచ్ ఏం జరిగింది ఒక్కసారి మా అందరికి చూపిస్తావా, చెప్తావా? అదే 600 గైస్. అక్కడ బాలర్లు ఏం లేదు గైస్, అక్కడ రోడ్ వేసినారు గైస్. నితిన్ గడ్కరీ హైవేలో వేస్తలేడు గైస్, ఈ మధ్య పిచ్చులు వేస్తున్నాడు గైస్. 600 అంట గైస్, ఒక్కసారి 600. అసలు మ్యాచ్ చూడడానికి ముందు 600 ఒక్కసారి అసలు కళలో ఇమాజిన్ కూడా చేసుకోలేకపోతున్నా. అయితే టాస్ ఎవరు గెలిచారనుకున్నావు చెప్పు? ఆబ్వియస్లీ ఎస్ఆర్హెచ్ గెలిచింది అనుకుంటున్నా నేను. టాస్ యాక్చువల్గా కేకేఆర్ గెలిచింది గైస్. కాకపోతే కేకేఆర్ గెలుచుకొని మనోళ్ళు ఫస్ట్ బౌలింగ్ తీసుకున్నారు. సో మళ్ళీ సన్ రైజర్స్ బ్యాటింగ్ వచ్చింది. ఒక్కసారి మా ట్రావిస్ హెడ్ ఒక్కసారి ఇన్నింగ్స్ వాళ్ళ పార్ట్నర్షిప్ ఒక్కసారి చెప్పు. మా పులి ఎంత కొట్టాడు చెప్పు ఒకసారి. పులి చెప్పాలంటే ఈరోజు అంత మంచి కాలేదు, కేవలం 85 కొట్టాడు. యాక్చువల్గా ఈరోజు ఎవరు బాగా ఆడారో తెలుసా? ఆంధ్ర అందగాడు, కంట్రీ డిలైట్ పోరగాడు నితీష్ కుమార్ రెడ్డి సెంచరీ చేశాడు గాయస్. నితీష్ కుమార్ రెడ్డియా? ఒక్కసారి మా ట్రావిస్ హెడ్ ఎలా ఆడాడు ఒక్కసారి. ట్రావిస్ రెడ్డి బేసికల్గా ఏం ఆడలేదు గాయస్ ఈరోజు. అనుకున్నాం కానీ ఒక 50 కొట్టేశాడు. ఎందుకంటే జెస్సీ హెడ్ కూడా వస్తుందంట ఇండియాకి, సో అక్కడ వేరే ఇన్నింగ్స్ ఆపుకున్నాడు. ఓకే ఏం పర్లేదు. మా రహానా గురించి. రహానా అయితే ఫస్ట్ ఇన్నింగ్స్లో కేరళ మన కలకత్తా బౌలర్లు సమర్పించేసుకున్న తర్వాత ఇంకేం లేదనుకున్నాను, కానీ అప్పుడు వేశారు గైస్ ఉనాద్ కాట్, ఇంకా మన హర్షల్ పటేల్, హర్ష్ దుబే. వాళ్ళు ఇచ్చిన రన్స్కి గైస్ కలకత్తా ఫినాల్ అని కొట్టాడు ఒక్కొక్క బాల్. మన న్యూజిలాండ్ బాయ్ ఫినాల్ అని చాడ్ బాయ్ వాడు కొట్టాడు గైస్. ఒక్కొక్క బాల్ ఊగులి వరకు వెళ్ళిపోయింది హానుక్ ఒక్కొక్కటి. అంత దూరం వెళ్ళిపోయిందా? ఇంకా మన ఎస్ఆర్హెచ్ బౌలింగ్ లైనప్ చూస్తే ఒక్కసారి వాళ్ళు ఎవరు బాగా వేసారనిపించింది. ఆక్షన్ లో అనుకున్నాం కదా, ఈ రోజు లివింగ్స్టన్ ఆడలేదు గైస్, సో దట్ సో సాడ్. అండ్ అలానే జిషాన్ అన్సారీ వస్తారనుకున్నా కానీ ఏం ఆడలేదు అతను కూడా. సో అది గైస్ 600 అయిందన్న కానీ సెకండ్ ఇన్నింగ్స్ లో స్కోర్ అడగలేదు. సెకండ్ ఇన్నింగ్స్ లో ఒక్కసారి 600 అంటే ఆబ్వియస్లీ ఎస్ఆర్హెచ్ గెలిచింది. ఇంకా మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ ఏంది, దాని స్కోర్ ఏంది? ఫస్ట్ ఇన్నింగ్స్ స్కోర్ గైస్ 320, కానీ రహానే వాళ్ళ టీము జస్ట్ 310తో చేశారు. సో మనం 10 రన్లతోటి గెలిచినాం అనమాట. అయితే ఎస్ఆర్హెచ్ గెలిచిందన్నమాట. సరే చూద్దాం ఏమైతుందో మ్యాచ్లో. ఓకే, మనం ఇదంతా ప్రీ మ్యాచ్ అనాలిసిస్ గురించి చూసాం కదా. ఇంత చూసినా మనం ఫాలో చేయాలి కదా, సబ్స్క్రైబ్ చేయాలి కదా. మన అసలుకి దీనికి సబ్స్క్రైబ్ చేయకపోతే, ఫాలో చేయకపోతే ఫ్యూచర్లో అసలు ఐపీఎల్ అయిపోయింది అంటే. ఎందుకంటే ఫ్యూచర్ స్టార్ అండ్ ఫ్యూచర్ స్కిల్ ఇక్కడే ఉన్నాడు కాబట్టి. లెట్స్ డూ ఫాలో అండ్ సబ్స్క్రైబ్. ఓకే గైస్, మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే ఐపీఎల్ అయిపోతుంది, మీ ఫేవరెట్ టీం ఓడిపోతుంది. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయనక్కర్లేదు. థ్యాంక్ యూ.